ఈరోజు రెసిపీ ముద్ద బీరకాయ కూరతో రాగి సంకటి. ఈ ముద్ద బీరకాయ కూర ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా చాలా డెలిషియస్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ రాగి సంకటి ముద్ద బీరకాయ కూర. ఈ రాగి సంకటి ఎలా చేయాలో, ముద్ద బీరకాయ కూర ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ రాగి సంకటిని మనము ఏ కాలంలోనైనా తినొచ్చు. ఎండాకాలము, చలికాలము, వర్షాకాలము ఏమీ లేదు. వారానికి 2 సార్లు తిన్నా కానీ మనకు ఆరోగ్యం బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు. ఈ రాగి సంకటి ఎలా చేయాలంటే, ఒక గ్లాస్ సగం బియ్యం తీసుకున్నాను, కడిగి కుక్కర్లో వేసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యంకి 4 గ్లాసుల నీళ్ళు, సగం గ్లాసులకి 4 సగం గ్లాసుల నీళ్లు పోసి దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్ల కొరకు ఉడికించుకుంటున్నాను. 3 విజిల్లకి అన్నం ఉడికిపోతుంది, కొంచెం మెత్తగా కూడా అవుతుంది. కాకపోతే దీంట్లో నీళ్ళు అట్లనే ఉండిపోతాయి. ఆ నీళ్ళల్లో మనము ఇప్పుడు రాగి సంకటి ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు దానికి స్టవ్కి దాంట్లో ఉన్న స్టీమ్ తీసేసి, కుక్కర్లో ఉన్న స్టీమ్ తీసేసి, దీంట్లో నీళ్ళు ఉండిపోయినాయి అన్నంలో కొంచెం, దాంట్లోనే మనము రాగిపిండి 1.5 గ్లాసుల రాగిపిండి వేసి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. అంటే ఈ రాగిపిండి కూడా ఆ నీళ్ళల్లో ఉడికిపోతుంది అన్నట్టు. మంచిగా ఉడికిన తర్వాత మనం తీసి దీన్ని మెతుపుకోవాలి. 1 గంట తీసుకొని బాగా మెతుపుకోవాలి. అంటే ఈ అన్నము, ఈ రాగిపిండి ఒక ముద్దలాగా అయ్యేటట్టు మెతుపుకోవాలి. మెతుపుకొని దీన్ని మనము కొంచెం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి మనము ఇప్పుడు ముద్దలాగా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని వడ్డించుకోవడమే. ముద్ద బీరకాయ కూర ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ రాగి సంకటి మనం వేడిగా ఉండగానే తినేయాలి. మనము ఎప్పుడో చేసుకొని తినడము టేస్ట్ ఉండదు. వేడిగా తింటేనే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను దీన్ని బాగా మెతుకుతున్నాను. దాన్ని కుక్కర్కి వేసి ఇట్లా గట్టిగా మెతుకుతున్నాను. అట్లా మెతుక్కోవాలి. ఇప్పుడు ఒక 4-5 బీరకాయలు తీసుకుంటున్నాను. వీటిని ఏం చేయాలంటే బాగా కడుక్కోవాలి బీరకాయలని. ఈ బీరకాయలకు కూడా బాగా మట్టి ఉంటుంది. నేను తేజ్పత్తా, చింతపండు, పల్లీలు, కొబ్బరి, ముద్ద బీరకాయ కూర కదా, ఉల్లిగడ్డలు, చాలా టేస్టీగా ఉండబోతుంది కూర. దీనికి కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియాలు, కొద్దిగా షాజీరా, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు, ధనియాలు, జీలకర్ర, ఇంకా నువ్వులు, కళ్యామాకు ఇవన్నీ తీసుకుంటున్నాను. ఈ నువ్వులతోని కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. డెలిషియస్గా ఉంటుంది ఈ కూర. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలన్నీ దీంట్లో ఇప్పుడు వేయించుకోవాలి. చాలా ముద్ద బీరకాయ కూర అంటే ముద్ద వంకాయ కూరకి ఏమేమి మెటీరియల్ మనం వాడుకుంటామో అదే మెటీరియల్ వాడుకొని ముద్ద బీరకాయ కూర కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ కూర. కొన్ని పచ్చిమిర్చిని, ఒక 4-5 పచ్చిమిర్చీలను ఈ నూనెలో వేసి మంచిగా గోల్డ్గా అయ్యేటట్టు వేయించుకోవాలా. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ ఉల్లిగడ్డలు పెద్ద వక్కలుగా కట్ చేసుకొని మంచిగా గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా అక్కడిక్కడంతా చుట్టూ గోల్డెన్ ఫ్రై అయ్యేటట్టు మంచిగా వేయించుకోవాలి. ఈ ముద్ద బీరకాయ కూర ఎందుకు అనంటే, ఇప్పుడు మామూలుగా ఎవరైనా వంకాయలు తినని వాళ్ళు ఉంటారు కదా, ఇష్టం లేక వంకాయలు తినని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది తినరు. అందుకని బీరకాయ కూర చేయడం ఎట్లా అని చూపిస్తున్నాను. సేమ్ ముద్ద వంకాయ కూర లాగానే ఉంటుంది. కాకపోతే అవి వంకాయలు, ఇది బీరకాయలు. కొంచెం పల్లీలు వేయించుకుంటున్నాను. ఈ పల్లీలు కూడా దీనికి టేస్ట్ వస్తుంది కూరకి. చాలా బాగుంటుంది గ్రేవీ. ఈ సంకటికి ఈ ముద్ద బీరకాయ కూర, రాగి సంకటి సూపర్ టేస్ట్ ఉంటుంది. పల్లీలను మాడిపోనీయకుండా దూరగా వేయించుకోవాలా. ఇవి పటపట అనేటట్టు ఇట్లా పగిలిన తర్వాత తీసుకోవాలి దాంట్లో నుంచి.
పగలంగానే వాటిని స్పూన్తోని ఈ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువసేపు ఉంచొద్దు, దాని టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఈ పల్లీలు ఈ మెటీరియల్ అంతా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలా. తర్వాత కొంచెం జీలకర్ర, దీంట్లోనే ధనియాలు, దీంట్లోనే నువ్వులు ఇవన్నీ వేసి వేయించుతున్నాను. కొంచెం గరం మసాలా, ఇలైచీలు, దాల్చిన చెక్క, లవంగా, చాయ్ రెండు మూడే వేస్తున్నాను. లైట్గా మసాలా వేసుకొని చేసుకుంటే కర్రీస్ చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి. ఎక్కువ మసాలా వాడాల్సిన అవసరం ఉండదు. ఈ మసాలాలన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి అనుకున్నాం కదా, అందుకే ఈ మూకుడంతా క్లీన్ చేసి ఈ మసాలాలన్నీ పక్కన పోసి ప్లేట్లో పోసి చల్లార పెట్టుకుంటున్నాను. దీంట్లో కొబ్బరిని సన్న వక్కలు కోసి వేసుకోవాలా, లేకపోతే రౌండ్గా బటన్స్ లాగా మిగిలిపోతుంది. గ్రైండర్లో సన్నగా కట్ చేసుకోవాలా. ఈ ఉల్లిగడ్డలు, పల్లీలు ఇవన్నీ చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసేస్తున్నాను. మసాలా తయారు చేసి పక్కన పెట్టుకుంటే ఈజీగా కర్రీ చేసుకోవచ్చు. ఈ మసాలా ముద్ద వంకాయ కూరలకు కూడా సేమ్ మసాలా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇష్టం ఉంటే పైనుంచి కొద్దాం రెడ్ చిల్లీ పౌడర్ అంటే ఎండిన కారం పొడి కూడా వేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది, ఎక్కువ అవుతుంది అన్నట్టు. చాలా బాగుంటుంది టేస్ట్. ముద్ద బీరకాయ కూర అయినా ముద్ద వంకాయ కూర అయినా సేమ్ మెటీరియల్. కాకపోతే దీంట్లో మనము బీరకాయల్ని మంచిగా ఉడకాల, నూనెలా ఉడికితే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే కుక్కర్లో వేసుకున్నా సరే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ బీరకాయలన్నింటినీ మంచిగా కడుక్కోవాలా. ఈ బీరకాయలకు కూడా మట్టి అంటుకుంటుంది అన్నట్టు. ఇవన్నీ పొట్టు తీసుకోవాలా, అంటే మొత్తం పొట్టు తీసేయద్దు, చెక్కు తొక్కులాగా మొత్తం దాన్ని తీసేయద్దు. కొంచెం నారలు లేకుండా మొత్తం తీసేసుకొని అన్నిటినీ తొడిమేలు ముంగడ భాగం కడిగేసేసి పిందె భాగం దీంట్లో చేదు చూసుకోవాలా. ఈ బీరకాయల మధ్యలో కొంచెం కట్ చేసుకొని నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది. టేస్ట్ చేస్తే చేదు ఉంటే పక్కన పెట్టేసుకోవాలా. బీరకాయలు చేదు ఉంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది. బీరకాయ అసలు వాడడానికి అసలే పనికిరాదు. ఈ మధ్యలో కట్లు పెట్టుకోవాలా. కట్లు పెట్టుకొని ఒక గిన్నెలు వేసి పెట్టుకోవాలా మొత్తం. ఇప్పుడు ఈ బీరకాయ కూర ఎట్లా చేయాలనో చూద్దాము. మళ్ళీ అదే సేమ్ ప్యాను, మసాలాలు తీసి పెట్టుకున్న ప్యాన్లో ఇప్పుడు కొంచెం తగినంత ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పసుపు, పేస్ట్ ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. దీంట్లో తేజ్పత్తా వేస్తున్నాను, సూపర్ టేస్ట్ ఉంటుంది తేజ్పత్తాది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయలు దీంట్లో వేసి మంచిగా కలిపి ఉమ్మగిలనియాల. ఇవి ఉమ్మగిల్లాలంటే మూత పెట్టుకొని ఉడికించుకోవాలా, లేదా కుక్కర్లో వేసుకోవాలా. కుక్కర్లో వేసుకున్నా కానీ 1 విజిల్ ఇచ్చేస్తే ఈజీ అయిపోతుంది. తర్వాత మసాలా వేసి అట్లా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు దీంట్లో మసాలా ఈ మధ్యలో కట్టబెట్టిన దాంట్లో పెడతలేను నేను, పైనుంచి వేసేస్తాం మసాలా. ఇది మూత పెట్టి ఉడికించుకున్నాక మంచిగా ఫ్రై అయిపోతాయి దీంట్లో బీరకాయలు. ఇప్పుడు మూత పెట్టేసి ఈ బీరకాయల్ని మంచిగా ఉడికించుకున్న తర్వాత ఈ గ్రైండర్ చేసి పెట్టుకున్న మసాలా దీంట్లో వేసేసుకోవాలి. ఈ బీరకాయలన్నీ ఈ మసాలాలో ఉడికితే దాంట్లోకి మధ్యలోకి వెళ్ళిపోతుంది మసాలా. టేస్ట్ మాత్రం బాగుంటుంది. దగ్గరకు ఉడికించుకున్నా సరే, ఎవరైనా లిక్విడ్ కూర కావాలనుకుంటే లిక్విడ్గా చేసుకున్నా కానీ బాగుంటుంది. ఎవరిష్టం వారది. ముద్ద వంకాయ కూర కూడా లిక్విడ్గా కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేస్తున్నాను, కొంచెం కారపొడి టేస్ట్ కొరకు వేస్తున్నాను. దీన్ని నెమ్మదిగా నిదానంగా ఉడికించుకోవడమే ముఖ్యం. ఇవి వంకాయలాగా తొందరగా మగ్గిపోవు, టైం పడుతుంది బీరకాయలకి.
బీరకాయలు ఫస్ట్ కూడా నూనెలో వేసినప్పుడు కూడా మగ్గించుకోవాలి బాగాసేపు. ఇప్పుడు ఆ గ్రైండర్లో ఉన్న మెటీరియల్ అంతా కొంచెం నీళ్ళలో కడిగి దీంట్లో పోసి ఉడికిస్తున్నాను. ఒక 5 నిమిషాలల్లో తిండి కూర ఉడకడము దాన్ని అన్నీ తెలిసిపోతాయి. కొంచెం చిన్న మంట పెట్టి ఉడికించుకుంటే మనకు ఈ బీరకాయలు ఉడుకుతాయి. లేకపోతే బీరకాయలు ఉడకాయి. బీరకాయలతోని కొంచెం ఇబ్బంది అవుతుంది. అయిపోయింది, కర్రీ ఉడికింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చాలా డెలిషియస్గా, చాలా బాగుంది కూర. మరీ లిక్విడ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, ముద్దగా కాకుండా చాలా బాగుంది. ఈ కర్రీ మనకు చపాతీలోకి, జొన్న రొట్టెలోకి కానీ, నాన్లోకైనా కానీ, ఇంకా ఇప్పుడు రాగి ముద్దలోకైనా, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. 2-3కి ఈ కర్రీ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము రాగి సంకటి ముద్ద బీరకాయ కూర రెడీ అయింది. దీన్ని రాగి సంకటిలో వేసుకొని తిందాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో, మీకు ఎలా అంటే ఇష్టమో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నీకు నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.